వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఇదిగో నిజంగా ఇక క్యాండిల్, ఈ క్యాండిల్ ఏ రీతికైతే వెలిగించబడిన తర్వాత అది వెలుగునిస్తూ కరిగిపోతా ఉంటది. ఈ రోజు మనం కూడా దేవుని కొరకు ఇదిగో ఇలాగ వెలుగుతూ మనమందరము కూడా దేవునికి బిడ్డ దేవుని కొరకు ప్రయాసపడదాం. ప్రభు కొరకు ప్రయాసం అన్నాడు అర్థం కాదు. కాబట్టి మనము వెలుగుతూ ఏం చేయాలంట, ఇతరులకి వెలుగుతో ఆ వెలుగుని ఇస్తూ ఉండాలి. ఏ రీతికైతే ఒక క్యాండిల్ తర్వాత ఇంకో క్యాండిల్, ఏ రీతికైతే వెలిగించబడ్డామో నీ తర్వాత నీ పిల్లలు, వాళ్ళ పిల్లల తర్వాత ఆ వంశం అంతా కూడా ఆ పరలోకపు దీవెనతో నింపబడులాగన మనమందరం కూడా అట్టి కృప, అట్టి యొక్క దీవెనను మనం అనుగ్రహింపబడులాగన మనం అందరం కూడా దేవుడు మీ కుటుంబాలను ఇలాంటి వెలుగుతో నింపబడున గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మహారాజుకే జై. రాజుల రాజన్ యేసయ్యకే జై. పరలో రాబోతున్న యేసయ్యకే జై. దేవుడు మీ కుటుంబానికి మరి క్రిస్మస్ ఆనందమును, నూతన సంవత్సరం ఆనందమును మీ కుటుంబాలు యేసయ్య చేయను గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన ప్రభువా, మహోన్నతుడా, ఈ డిసెంబర్ 1వ తారీఖు సాయంకాల సమయంలో మేమందరం కూడా ఈ రీతికనైనా ఈ క్యాండిల్ పట్టుకొని ఉంటున్నాం ప్రభువా. ఇలాగినైనా ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబమునైనా నిత్యము కూడా వెలుగుతూ ఉండుటకు సహాయం చేయండి. ఏ చీకటి కూడా వారిని ఆవరించకుండా వారి కుటుంబాలు వెలుగుకరమైన కార్యమున ప్రభువా వారి కుటుంబాలు మీరు చేయమని, ఇదైనా దేవులతో నింపమని ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల లోక పరిశుద్ధులకును ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, నిల్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి సదాకాలము నిత్య ఆనందము, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి